శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 3వ తేదీ ఆగస్టు నెల 2026 సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థానంలో బుధ కుజ సంచారం చాలా బాగుంది. అలాగే మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే రాహు గారి యొక్క సంచారం బాగుంది. అంటే 3 గ్రహాలే బాగున్నాయి. మరి అనుకూలత ఉందా అంటే ఆ 3 గ్రహాలకి సంబంధించిన అనుకూలత ఉంది, 6 గ్రహాల అననుకూలత ఉంది కదా. కాబట్టి 6 రకాల ఇబ్బందులు మీకు కనిపిస్తూ ఉంటాయి, ఇంకా ఎక్కువ కనిపించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మేషరాశి వారు చాలా సంయమనాన్ని పాటించవలసి ఉంటుంది. ఆరోగ్య రీత్యా కానీ, ధనము సంపాదించే విషయంలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనమాట వాటిట్లలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాల విషయంలో కానీ, సంతాన రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఏ అంశాన్ని పట్టుకున్నా ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏలినాటి శని జరుగుతోంది. అక్కడ అర్ధాష్టమంలో గురుగారు ఉన్నారు. గురుబలం ఉన్నట్లయితే చాలా వరకు మీ యొక్క అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కానీ ఇక్కడ గురుబలం అనేది అర్ధాష్టమంలో ఉండిపోయింది. అయితే అర్ధాష్టమంలో అయినప్పటికీ కూడా గురువుగారు ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొన్ని రకాల దుష్ట ఫలితాలని వారు నిరోధించి కొన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి మీరు ఎక్కువగా దైవ ధ్యానానికి ప్రాధాన్యతనివ్వండి, దైవ ప్రార్థనలు చేయండి, కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అనుకూలమైనటువంటి విధంగానే ధనము మీకు ఉత్పన్నమవుతోంది. మిగతా అన్ని విషయాలలో సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి అని మరొకసారి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజులు ఇద్దరు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో శని గారు చంద్రుడు. వెరసి 6 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు, ఎన్నో రకాలుగా మీకు బాగుంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ముందర బాగున్న విషయాలని చెప్పుకుని ఆ తర్వాత జాగ్రత్తలు చెప్పుకుందాం. మాట తీరు బాగుంటుంది, కానీ ఈ ద్వితీయంలోనే కుజుడి వల్ల చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బుధుడు ఎంత సౌమ్యుడో కుజుడు అంత ఉగ్రుడు. కాబట్టి ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి గ్రహాలు రెండూ కలిసి ఉన్నాయి. కాబట్టి మాట తీరుని జాగ్రత్తగా పెట్టుకోండి. రాస్యాధిపతే పంచమ స్థానంలో నీచపడి కుజుని దృష్టిలోనూ ఉన్నారు, శనిగారి దృష్టిలోనూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సంబంధ బాంధవ్యాలు ఎవరితోటైతే మంచిగా ఉంటాయో వాళ్ళని చెడగొట్టడానికే ప్రయత్నం జరిగే విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కష్టంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మానసిక వేదనకి లోనయ్యేటటువంటి పరిస్థితి శనిచంద్రుల కలయిక జరుగుతోంది. అయితే ఇది లాభస్థానంలో జరుగుతోంది కాబట్టి కొన్ని లాభాలు ఉంటూ అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ కొన్ని లాభాలు ఉంటూ కాస్త మానసిక ఒత్తిడితో కూడిన ఫలితాలు ఉంటాయి అన్నమాట. అలాగే మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి మనశ్శాంతి కలిగించే అంశాలు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి, సంయమనం పాటించాలి. లలిత సహస్ర స్తోత్ర మాల చదువుకోవాలి. ఇంటి ఇలవేల్పుని పూజిస్తూ మీరు మిగతా ఏ దేవుళ్ళని పూజించినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగతా ఏ దేవతలనైనా పూజిస్తూ కూడా ఇంటి ఇలవేల్పుని గనక మీరు పూజ చెయ్యకుండా ఉన్నారంటే మళ్ళీ కొన్ని ఫలితాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మన ఇష్టదేవతకి చేసుకోవాలి, మన యొక్క ఇంటి దేవతకి చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా మరొక్కసారి సూచన చేస్తున్నానండి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారి సంచారము, తృతీయ స్థానంలో కేతుగారి సంచారము, చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారము, రాశిలోనే బుధుని యొక్క సంచారం అంతగా బాగుండదు. రాశిలో కలహపూరితుడైన రాశిలో, కానీ ఇక్కడ రాశ్యాధిపతి అవుతూ రాశిలోనే ఉండడం ఇక్కడ కొంచెం అదృష్టానికి దారి తీస్తోంది. వరుసగా 4 రాశుల్లోనూ అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండడం చేత ఇక్కడ గ్రహమాలిక కూడా కనిపించి మీకు కొంచెం ప్రశాంతత వస్తుంది. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మాత్రము ఇబ్బంది పెడుతోంది. సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలండి, ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత
ప్రేమ వ్యవహారాలు, స్నేహ సంబంధాలు, ఇలాంటి వాటిట్లలో పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఒక పక్క కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి, ఇంకో పక్క మాట తీరు బాగుంటుంది, ఇంకో పక్క ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది, ఇంకొక పక్క మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా బాగుంది అన్నట్టుగా ఉంది, ఎన్నో రకాలుగా బాలేదు అన్నట్టుగా ఉంది. అయితే సంయమనంతో ఉండండి. ద్వితీయంలో గురుగారు ఉచ్చలో ఉన్నారు కాబట్టి మీరు మాటతోనే ప్రతిదీ కూడా ఒక ఒక పద్ధతిగా సాధించుకోగలిగేటటువంటి లక్షణాలు ఇప్పుడు మీకు ఏర్పడి ఉంటాయి. కాబట్టి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అనేటటువంటి మానసిక ధైర్యాన్ని పెంపొందించుకొని విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, వినండి. అలాగే వీలైతే ఒక్కసారి నవధాన్యాలు దానం ఇవ్వండి. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా కనబడబోవడం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని తెలియజెప్పుకోవాలి. అన్ని గ్రహాలు బాగుంటేనే మనకి మంచి ఫలితాలా అంటే అవును అనే సమాధానం చెప్తాము. కానీ ఒక్క గురువు గారు రాశిలో ఉచ్చలో ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఏది మీ మాటకి ఎదిరింపు జరుగుతున్నా, అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేకపోయినా, సంతానం మీ మాట వినకపోయినా, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోయినా, ప్రయాణాల మీద ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉన్నా, అలాగే ఉద్యోగ జీవితంలో ఇబ్బందులున్నా మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. గురువుగారు ఉచ్చలో ఉన్నారు అన్న సంగతి మర్చిపోకండి. ఎటువంటి సమస్య వచ్చినా ఏ పక్క నుంచి వాటిని సంయమనంతో మీరు సాధించుకోగలుగుతారు. అదే ఇక్కడ గురువుగారు మీకు ఇచ్చేటటువంటి ఒక గొప్ప లక్షణం. కాబట్టి మిగతా గ్రహాల పరిస్థితులు బాలేకపోయినప్పటికీ కూడా మీరు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏ రకమైన కష్టం వచ్చినా సాధించుకోగలిగేటటువంటి చాకచక్యం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సంయమనంతో ఉండండి, యోగా చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని ప్రార్థించండి. అనేక రకాలుగా మీరు మనశ్శాంతి పొందుతారు. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ శని, ఈ 3 గ్రహాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేవే. అయితే లాభస్థానంలో బుధ కుజులు బాగున్నారు, వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 4 గ్రహాలు ఉనికి బాగుంది. కానీ ఇక్కడ ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిత్వ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, పబ్లిక్ రిలేషన్స్తో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు కానీ, భార్యాభర్తల అన్యోన్యత కానీ కొంచెం మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనమాట. అవి దెబ్బతినేటటువంటి వ్యవహారం ఉంది. ఈ ప్రేమ వ్యవహారాల గురించి పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేని పరీక్షల్లో మీ మీద ఇంకా కొన్ని అభాండాలు, అభియోగాలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అనేది మీరు అనేక విషయాల మీద, అది శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇవి కొంచెం మానసిక ఉల్లాసానికి దారి తీస్తాయి. మిగతా అన్ని విషయాల్లోనూ సంయమనం పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, యోగా చేయండి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠ స్థానంలో ఉన్న రాహు గారి సంచారం చాలా బాగుంది. అలాగే దశమంలో బుధుడు కూడా బాగున్నారు, ఆయన స్వస్థానాధీశుడు కాబట్టి. ఇక్కడ ఏకాదశంలో గురువు రవి బాగున్నారు. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వ్యయస్థానం అయినప్పటికీ కూడా కేతువు చాలా బాగున్నారు. వ్యయస్థానంలో కేతువు మోక్షకేతువు అని చెప్తాం. అంటే మీరు చేసేటటువంటి ఏ పనైనా పుణ్యానికి దారితీసే విధంగా ఉంటుంది. మీ ఖాతాలో ఎంతో పుణ్యం పడిపోతూ ఉంటుంది, కానీ మన కళ్ళకి అది కనిపించదు. కాబట్టి మనం మామూలుగా ఉన్నాము అని అనుకుంటాం. కానీ ఏ చిన్న సహాయ సహకారాలు అందించినా దానివల్ల మీకు చాలా పెద్ద పుణ్యానికి సంబంధించిన ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తలు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ వెళ్తే రేపు మీకు ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు పబ్లిక్ విషయంలో శనిగారి యొక్క సంచారం వల్ల చాలా వరకు అసంతృప్తి ఉంటుంది. అంటే మీరు ఎంత చేసినా ఎదుటివారు సంతృప్తి పడకపోవడం అనేది ఉంటుంది. ఇక్కడ పరస్పర విభిన్నమైన భావాలు కనిపిస్తూ ఉన్నప్పుడు అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఏ పని చేస్తున్నా ఇది ఇప్పుడు అవసరమా, ఈ పని మీద ఇంత ఖర్చు పెట్టడం అవసరమా, ఇలాంటివి ఆలోచించుకుంటూ వెళ్ళండి.
కొంచెం ఇది మన విజ్ఞత మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి 2 గ్రహాలు ఇక్కడే ఉన్నాయి. శని గారు గాని, చంద్రుడు గాని ఒకరు సంతోషాన్ని ద్విగుణీకృతం చేసేటటువంటి వారైతే, రెండో వారు నిరుత్సాహపూరితంగా శారీరక కష్టం ఎక్కువ చేసే విధంగా ఉన్నవారు. కాబట్టి ఇక్కడ సంయమనం చేసుకునేటటువంటి క్రమంలో కొంచెం మానసిక వేదనకి గురవుతారు. గురుబలం చాలా బాగుంది కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు కానీ, రవి కానీ మీకు అనేక విధాలుగా ధనాన్ని ఇస్తున్నారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ ధైర్యాన్ని కోల్పోకుండా యోగా చేస్తూ మంచి ఫలితాలు పొందండి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి 6వ స్థానంలో శని చంద్రుల సంచారము, అలాగే 10వ స్థానంలో రవి సంచారం, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో కేతువు. ఈ గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తున్నాయి. అయితే గురుబలం తక్కువగా ఉంది. ఉద్యోగ జీవితంలోనే ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఖాయం, ఉన్నతి ఉంది, ఎక్కువగా ఇంక్రిమెంట్లు పడేది కనిపిస్తోంది, పదోన్నతి కనిపిస్తోంది, ఇలాంటివన్నీ మీకు ఉంటాయి. దీనితో పాటుగా ఒక వర్గం వారి యొక్క ఆగ్రహానికి గురయ్యేటటువంటి స్వభావం, లక్షణం కూడా మీకు కనిపిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలలో నెగ్గుతారు, మంచి విజ్ఞానంతో ఉంటారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల్ని మీరు పొందడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత ఎక్కువగా కనబడబోవడం లేదు. అయితే కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అది లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇంటి ఇలవెల్పు పూజ చేసుకోవడం ద్వారా, వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత ప్రశాంతమైన జీవితంలో మీరు ఉంటారు. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన గ్రహస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే, గురువుగారి యొక్క స్థితి సంచారము 9వ స్థానంలో చాలా బాగుంది. ఇక లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నారు అన్న మాటే గాని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ప్రేమ వ్యవహారాలకి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే సంతాన రీత్యా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. వ్యక్తిత్వానికి ఇక్కడ ఒక పెద్ద పరీక్ష, మీకు సవాల్ లాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించబోవడం లేదు. ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు, కానీ అసలు కష్టం రాకుండా మటుకు చేయడం కష్టం. ఇక్కడ 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము పంచమ దృష్టి చేత రాశిని చూడడము మిమ్మల్ని కాపాడుతోంది. అయితే ఏదైనా పెద్ద ప్రమాదాలు జరగకుండా అది చిన్న ప్రమాదంతో వెళ్ళిపోవడం కానీ, ఆ సమస్యని మీరు ఆ విధంగా దాటడం కానీ, లేకపోతే సమస్య ఎదురైన తర్వాత దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కానీ జరుగుతుంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మనోబలాన్ని పెంచుకోండి, దైవ బలాన్ని కూడా పెంచుకోండి. గురువుగారు 9వ స్థానంలో ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఆ పుణ్యం ఇప్పుడు అక్కడికి వచ్చేటటువంటి సమయం అన్నమాట. అలా అని మిగతా గ్రహస్థితులు బాలేకపోయినా బాగుంటుందా అంటే అలా ఉండదు. బాలేకపోతే బాలేని గ్రహస్థితులు కూడా ఆ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. సంయమనంతో మీరు సమస్యను సాధించుకుంటూ వెళ్లాల్సిందే. దీని గురించే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మనోనిబ్బరాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏ సమస్యలు ఎటువైపు నుంచి వచ్చినా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అని మరొకసారి తెలియజేస్తున్నాను. అన్ని స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని గ్రహాలకి వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. ప్రశాంతమైన జీవితంతో ఉంటారు. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే 8వ స్థానంలో గురువు ఇదమిద్దంగా ఉన్నారు తప్ప చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఎందుకంటే రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు 8వ స్థానంలో ఉన్నారు. ఉద్ధాన పతనాలు ఉంటాయి. కాకపోతే వారు ఉచ్చలో ఉన్నారు. స్వయంగా వారు రాశ్యాధిపతే కాబట్టి చెడు జరగకుండా కొంత మంచి చేస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. దశమంలో శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉద్యోగ రీత్యా మటుకు మీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. చాలా శారీరక పరమైన కష్టం ఎక్కువ ఉంటుంది. మీకు ఏదన్నా చిన్నపాటి అనారోగ్యం ఉన్నట్టయితే ఔషధ సేవ జరుగుతూ ఉండాలి.
పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల గురించి కానీ లేదా వాటికి సంబంధించిన ఉత్పత్తి, మార్కెటింగ్ ఈ రంగాలలో ఉద్యోగాలు ఉన్న వారికి కానీ ఏదో ఒక విధంగా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది. ఈ గ్రహస్థితి అతి త్వరలోనే మారిపోతుంది కాబట్టి బుధుడి యొక్క సంచారం మారిపోతే ఇక ఈ పరిస్థితి మారిపోతుంది. ఇక్కడ బుధ కుజుల కలయిక జరుగుతోంది కాబట్టి కొంచెం ఇలాంటి విషయాలలో ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కానీ కాస్త సంయమనం పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ చంద్రుడు కానీ అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ కుజుడు కానీ అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. 6 గ్రహాలు మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అనేక విధాల ఉపయోగాలు ఉంటాయి. అంటే ఉపయోగాలు ఉండడంతో పాటు మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అవి మిమ్మల్ని అంతగా బాధించవు. వాటిని మీరు అవలీలగా సాధించుకోగలుగుతారు. ఒక కుటుంబ జీవితంలో అన్యోన్యత లేదనుకోండి, అవలీలగా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పుకొని మళ్ళీ మీరు మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచేటట్టుగా చేయగలుగుతారు. అన్నదమ్ములతో సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అలాగే మీ మానసికమైనటువంటి ధైర్యం బాగా పెరుగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో చాలా సంతృప్తికరమైనటువంటి విషయాలు మీకు ఉంటాయి. ఎదుగుదల ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. 10 మంది మిమ్మల్ని ప్రశంసించే విధంగా మీ జీవనం ఉంటుంది, జీవితము ఉంటుంది. చాలా ఆనందానికి లోనవుతారు మీరు. అలాగే ఈ పోటీ పరీక్షలు దానిలో గెలవగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేస్తుంది. మీరు ఒకవేళ నిరుద్యోగులైనట్టయితే అసలు ఎటువంటి పరిస్థితుల్లో బాధపడకండి. ఈసరికే మీ ప్రయత్నాలన్నీ ఫలించుంటాయి. ఒకవేళ ఇప్పటి వరకు ఫలించకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా ఫలించేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. అలాగే పితృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఆరోగ్య రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎందువల్ల అంటే పరస్పర విభిన్నమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇవ్వవలసి ఉంటూ ఉన్నప్పుడు 2 రకాల ఫలితాలు కూడా మనకి ద్యోతకం అవుతూ ఉంటాయి. శుక్రాచార్యుల వారి మీద ఈ కుజుని దృష్టి, శని దృష్టి పడుతోంది. ఇది అంత అనుకూలమైన పరిస్థితిని ఇవ్వదు. కానీ గురుబలం బాగుంది కాబట్టి మీరు జయించగలుగుతారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య సూచనలు వచ్చినా, ప్రేమ వ్యవహారాలలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా మీరు వాటిని ధైర్యంగా సాధించుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ ఆరాధన చెయ్యండి. కుజ శని శుక్ర స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోండి. మరింతగా ఉపశమనంగా ఉంటుంది. గురుబలం బాగున్న కారణం చేత ఏ పనినైనా కూడా ఉత్సాహంగా చేయగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారం మాత్రము కొంచెం అనుకూలతలని సూచిస్తోంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే 8 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉంది. నిజానికి అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఎంతో అంతో విలువైనటువంటి వస్తువుల్ని మనకి లభ్యం చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ కుజుని దృష్టి ఇబ్బంది పెడుతోంది, శనిగారి దృష్టి ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఈ అష్టమ స్థానానికి సంబంధించి నీచ శుక్రుని యొక్క సంచారము ఈ కారణాల వల్ల మీకు కొన్ని ప్రయాణాలలో ఇబ్బందులు ఉండడం కానీ, అలాగే విలువైన వస్తువులు చెయ్యి జార్చుకోవడం కానీ, ఏదైనా అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేకపోవడం కానీ, వ్యక్తిత్వ భంగం జరగడము, ఎవరైనా అపనిందలు వేసేటటువంటి పరిస్థితి, మీ పట్ల నిరసన తెలియజేసేటటువంటి పరిస్థితి ఇలాంటివి ఉండడము, ఖర్చులు ఎక్కువగా ఉండడము, కుటుంబ జీవితంలో అంత పూర్తిగా అన్యోన్యత లేకపోవడము, అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి బాధని ఇంకా కొంచెం ఎక్కువ చేసే విధంగా ఉంటుంది. మనశ్శాంతి తగ్గే విధంగా ఉంటుంది. కొంచెం సంయమనం పాటించండి, యోగా చేయండి. అలాగే ఈ కుటుంబానికి సంబంధించి కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. కుటుంబం యొక్క సహాయ సహకారాలు మనకి ఉన్నట్లయితే మనం ఏ విషయాల్లో అయినా కూడా చాలా ఉత్సాహంగా ముందరికెళ్తాం. కాబట్టి ఈ భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ,
కుటుంబంలో ఇతర కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు గాని మీకు ఉండే విధంగా చూసుకోండి. ఇది మీరు తప్పనిసరిగా చేయండి. ఇందుకు గాను భగవంతునికి సంకల్పం చెప్పుకొని ధ్యానం చెయ్యండి. అనేక విధాలుగా మీకు మనోబలం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. మనోబలం కోల్పోవద్దు, దైవ ధ్యానం చేయండి అని చెప్పి తెలియజెప్తున్నాము. అయితే శివారాధన చేయడం ద్వారా మీకు మనోబలము పెరుగుతుంది. మీకు అన్ని విధాల సహాయ సహకారాలు కూడా దొరుకుతాయి. మంగళప్రదమైనటువంటి శివుడు మనకి అన్ని రకాలుగాను ఆశీర్వదిస్తాడు అని చెప్పి తెలియచేస్తూ, మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము రాశిలో ఉంటున్న కారణం చేతను, అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలో ఉంటున్న కారణం చేతను, పంచమ స్థానంలో గురుగారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటున్న కారణం చేత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనితో పాటుగా అననుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి నీచ స్థానంలో ఉంటున్న కారణం చేత అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవడం లేదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అయితే ఈ 3వ తేదీ నుంచే శుక్రాచార్యుల వారి యొక్క సంచారము నీచ స్థానంలో ఉంటున్న కారణం చేత గాని, శనిగారి యొక్క దృష్టి పడుతున్న చేత గాని, కుజుని యొక్క దృష్టి పడుతున్న చేత గాని, ఇక్కడ భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో, అన్యోన్యత విషయంలో, ఇతరత్ర ప్రేమ వ్యవహారాల విషయంలో, అలాగే ఎవరితోటైనా కానీ స్నేహ సంబంధాలు, ఇతరత్ర బంధుత్వాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. సంతానం చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. సంతానానికి మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి. మీ యొక్క ధైర్య సాహసాలు చాలా వరకు కూడా 10 మంది మెచ్చుకునే విధంగా ఉంటాయి. కానీ ఏది కూడా అనాలోచితంగా ప్రవర్తించకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రవర్తించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము, ఆ దృష్టి ఎప్పుడైతే 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోందో, ఇది అనారోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధ సేవ అవసరం అవుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చెయ్యండి, సంయమనంతో ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తూ, శుభం. సర్వే జనా సుఖినో భవంతు.